కాస్ట్లీ కెమెరాల కోసం యువకుడిని దారుణంగా హతమార్చిన ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. మధురవాడ బక్కన్నపాలెంకి చెందిన పవన్ కళ్యాణ్ గత నెల 26వ తేదీన ఫోటోషూట్ కోసం రావులపాలెం వెళ్లాడు. అక్కడికి వెళ్లిన పవన్ కు అనుమానం రావడంతో కారు వివరాలతో పాటు పలువురి ఫోన్ నెంబర్లని తన తల్లిదండ్రులకి పంపాడు. అయితే 3 రోజులు గడిచినా పవన్ ఇంటికి తిరిగి రాకపోయేసరికి అతడి తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పవన్ హత్యకి షణ్ముఖ్ తేజ కారణమని గుర్తించారు. పవన్ కళ్యాణ్ వద్ద సుమారు 15 లక్షల విలువ చేసే అత్యాధునిక కెమెరాలు ఉండటంతో వాటి కోసమే షణ్ముఖ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిన్న వాళ్ళ అమ్మ నాన్నగారు సెర్చ్ చేయడం జరిగింది. మొన్న కూడా సెర్చ్ చేయడం జరిగింది. అబ్బాయి ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందామని చెప్పి రాజమండ్రి వెళ్ళడం జరిగింది. కానీ మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ అమ్మ ఎవరైతే ఈయన్ని అనుమానితులుగా వ్యవహరించిన వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చి ఈయన పట్టుకెళ్ళిన కెమెరాస్ అన్నీ కూడా తీసుకొచ్చి మన పిఎంపల్లి పోలీస్ స్టేషన్లో పొందుపరిచారు. తర్వాత మళ్ళీ నిన్న మార్నింగ్ మళ్ళీ సెర్చ్ జరిగింది అనమాట. అంటే వెతుకుతున్నారు అనమాట అబ్బాయి ఎక్కడ ఉన్నాడని చెప్పి. కానీ నన్ను 10:30 ఆ టైంకి మా వాళ్ళు వెళ్ళడం వెళ్ళారు. మిగతా ఒక 5-6 సభ్యులందరూ కలిపి 10:30 ఆ టైంకి ఇలాగేదో అనివార్య కారణాల చేత అలాగా అబ్బాయి చనిపోయాడు అని చెప్పి మాకు వార్త తెలిసింది. అనకూడదు కానీ మాకు ఊళ్ళో చిన్న మ్యారేజ్ కూడా జరిగింది. ఆ ఊరేగిపోవడం ఆగిపోవడం జరిగింది. అది సంఘీభావంగా. అంటే ఇందులో నేను మాట్లాడే మాటలో ఏమైనా తప్పులు ఉంటే నాకు క్షమించండి. అది అంతవరకే తెలుసు. కానీ ఇదివరకు ఇది ఒకటే కాదు, ఇదివరకు ఒక 7 సంవత్సరాల నుంచి ప్రొఫెషన్గా ఒక 20 రోజులు 15 రోజులు వెళ్ళిపోయి ఉండేవాడు. వాళ్ళ అమ్మ నాన్నకి ఎప్పటికప్పుడు రోజుకు 4 సార్లు 3 సార్లు సో నేను పలానా దగ్గర ఉన్నానమ్మా అని చెప్పి ఫోన్ అప్డేట్ ఉండేది. కానీ వెళ్ళిన తర్వాత ఈ సోమవారం ఎప్పుడైతే వెళ్ళిందో ఈ రకంగా ఆయన్ని తీసుకెళ్ళడము అన్ని మరి సోమవారం మరి హతమార్చారో మంగళవారం హతమార్చారో మనకు తెలియదు. అవన్నీ పోలీసులు వివరణిస్తారు. అంతవరకే నాకు తెలిసినంతవరకు నేను చెప్పాను. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. మండే షూట్ కని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ రాజమండ్రి మరి అలాగే వెళ్ళాడో ట్రైన్ మీద వెళ్ళాడో బస్ మీద వెళ్ళాడో తెలీదు. కానీ అక్కడ మాకెవ్వరికి చెప్పలేదు వాడు వెళ్తున్నానని. వాడు వేరే ఈవెంట్ ఒప్పుకున్నాడు కదా, అతను చెప్పాడు ఏంటి నాకు ఇలా ఈవెంట్కి వస్తానని చెప్పాడు. కానీ వాడికి ఏదో షూట్ 15 రోజులు ఓకే అయిందంట, అక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి అప్పుడు అతను చెప్తాడు 15 రోజులు షూట్ కోసం వెళ్ళాడని చెప్పి మాకు అర్థమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మా పిన్నికి మెసేజ్ పెట్టాడు, అమ్మ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ కారు ఫోటో పెట్టాడు, ఫోన్ నెంబర్ పెట్టాడు. నాకు అనుమానంగా ఉందమ్మా, ఏం అవ్వకపోతే నా ఫోన్ అవ్వకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని అన్నాడు. కానీ మేము ఫోన్ అవ్వకపోతే అన్నాడు కదా అని మేము నైట్ ఏం చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసాము, అవ్వట్లేదు. అప్పటి నుంచి ఆడు ఫోన్